హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ గానీ, సీహెచ్ఎస్ఎల్ గానీ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే స్టార్టింగ్‌లో చాలామందికి ఏందంటే సో ఎంత చదివినా ఇంగ్లీష్‌లో మార్క్స్ గెయిన్ చేయలేకపోతారు. సో దానికోసం ఏందంటే సీజీఎల్ గానీ, సీహెచ్ఎస్ఎల్ గానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో ఇంగ్లీష్‌లో మార్క్స్ స్లోగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా? ఓకే. సో ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ గురించి ఒక ఐడియా ఉంది. సో ఇంగ్లీష్ అనేది మనకి మెయిన్ 3 పార్ట్స్‌లో ఉంటది. ఓకే. సో ఒకటి వొకాబులరీ, సో 2 గ్రామర్, 3 కాంప్రిహెన్షన్. ఓకే. ఈ 3 పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. ఓకే. సో, గ్రామర్ అంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. గ్రామర్ రూల్స్ విత్ బుక్స్‌లో గ్రామర్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో, దీనికోసం గ్రామర్ కోసం మాక్సిమం అంటే నేను చూసిన చాలా వరకు టాపర్స్ ఇంటర్వ్యూస్ చూస్తాం కదా మనం యూట్యూబ్‌లో. సో, ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేసిన బుక్ ఏందంటే 'నీతూ సింగ్ మేడం'ది. సో, గ్రామర్. ఎవరైతే గ్రామర్ బాగా నేర్చుకోవాలనుకుంటే 'నీతూ సింగ్ మేడం'యి ఉంటాయి. సో, ఐ థింక్ 'పినాకిల్ కోచింగ్ సెంటర్' అనుకుంటా. సో, పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి. అవి అమెజాన్‌లో దొరుకుతాయి. సో, పర్చేస్ చేయండి. ఎవరికైతే ఇంగ్లీష్‌లో గ్రామర్ బాగా రావాలనుకుంటే మాత్రం సో, ఇవి 2 బుక్స్ తీసుకొని మీరు గ్రామర్ బాగా చదవండి. సో, ఇవే కాకుండా మీ దగ్గర ఏమన్నా అంటే అరిహంత్ పబ్లికేషన్ బుక్స్ ఉంటది కదా! సో, అరిహంత్ పబ్లికేషన్ బుక్ ఉన్నా చదివినా పర్లేదు గ్రామర్‌కి. సో, ప్రెజెంట్ అయితే ఓకే. సో, మీరు ఖచ్చితంగా ఇప్పుడు సీజీఎల్ వాళ్ళకైతే టైర్ 2లో కూడా ఉంటది కాబట్టి సో, వాళ్ళైతే కంపల్సరీ 'నీతూ సింగ్ మేడం' బుక్ తీసుకోండి. ఓకే. సో, పార్ట్ 1, పార్ట్ 2 ఉంటది. నెక్స్ట్ వొకాబులరీ. సో, వొకాబులరీకి ఏందంటే మీకు ఇమ్మీడియేట్‌గా మాక్సిమం మార్క్స్ ఇంప్రూవ్‌మెంట్ రావాలంటే వొకాబులరీ మీరేం చేయండంటే మొత్తం ప్రీవియస్ ఇయర్స్‌లో ఓకే. సో, సీజీఎల్ ప్లస్ సీహెచ్ఎస్ఎల్, సీజీఎల్ ప్లస్ సీహెచ్ఎస్ఎల్ ప్లస్ ఎంటీఎస్ ఓకే. సో, ఎస్ఎస్‌సికి సంబంధించిన ఏ ఎగ్జామ్‌లో అయినా సరే ప్రీవియస్‌లో వొకాబులరీ ఏమేమి వచ్చిందో ఆ బిట్స్ అన్నీ చదివేయండి మీకు. ఓకే. సో, వొకాబులరీ అంటే మనకేముంటాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్, యాంటోనిమ్స్ ఓకే. సో, అవన్నీ చదువుకోండి. అవన్నీ చదువుకున్న తర్వాత వొకాబులరీకి ఏందంటే రూట్ వర్డ్స్. రూట్ వర్డ్స్. రూట్ వర్డ్స్‌కి మనకేముంటది? రూట్ వర్డ్స్ నేర్చుకోవాలి. రూట్ వర్డ్స్ నేర్చుకోవాలంటే మనకొక బుక్ ఉంటది. సో, అదందరికి తెలిసిందే. 'వర్డ్ పవర్ మేడ్ ఈజీ' ఓకే. సో, 'వర్డ్ పవర్ మేడ్ ఈజీ' నార్మన్ లెవిస్ ఓకే. సో, నార్మన్ లెవిస్ రాసిన ఒక బుక్ ఉంటది. సో, అందులో చదువుకోండి 'నార్మన్ లెవిస్' ఓకే. సో, వీటన్నిటితో పాటు న్యూస్ పేపర్. మీకు వీలున్నంత సేపు న్యూస్ పేపర్ చదవండి. సో, న్యూస్ పేపర్ ఎలా చదవాలనేది గూడా ఒక ఆర్టే. న్యూస్ పేపర్ ఎలా చదవాలంటే మాక్సిమం హిందూ న్యూస్ పేపర్ చదవండి. ది హిందూ న్యూస్ పేపర్ చదవండి. సో, ఇదైతే వొకాబులరీ బావుంటది. మాక్సిమం ఇందులోంచి ఎస్ఎస్‌సిలో ఇస్తారని టాకు. ఓకే. సో, హిందూ న్యూస్ పేపర్ చదవాలి. సో, హిందూ న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు ఆటోమేటిక్‌గా కాంప్రిహెన్షన్ స్కిల్స్ కూడా డెవలప్ అయితాయన్నట్టు. కాంప్రిహెన్షన్‌లో ఏముంటది? సో, మనకిచ్చిన ప్యాసేజ్ ఉంటది. ప్యాసేజ్‌ని చదివి ఆన్సర్స్ రాయడం ఒకటి. నెక్స్ట్ ఏముంటది మనకి? క్లోజ్ టెస్ట్ ఉంటది. ఓకే. సో, క్లోజ్ టెస్ట్ చేయడం. అవి జేయాలంటే మనకు ఫస్ట్ చదవడం రావాలి. చదవడం వస్తే ఆటోమేటిక్‌గా మిగతాయి వస్తాయన్నమాట. చదవడం రావాలంటే న్యూస్ పేపర్ చదవాలి. డైలీ న్యూస్ పేపర్ అనే గాదు. మీకు ఇంగ్లీష్‌లో ఏది దొరికితే అది చదవండి. మీకెక్కడ మీనింగ్ రాకపోతే అది డిక్షనరీస్ ఉంటాయి కదా! మనకిప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్సే కాబట్టి ప్లే స్టోర్‌లో ఏదో ఒక ఇంగ్లీష్ డిక్షనరీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, దాని ద్వారా సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ నేర్చుకోండి. సో, అట్లా నేర్చుకుంటూ పోతుంటే ఆటోమేటిక్‌గా మీకు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయితేనే ఉంటది. ఓకే. సో, ఇట్లా అన్నట్టు కాంప్రిహెన్షన్‌కైతే హిందూ అంతే. చాలా సింపుల్‌గా పెట్టుకోండన్నట్టు. అంటే చాలా మందిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చేసే మిస్టేక్స్ ఏందంటే, సింపుల్‌గా కాకుండా చాలా టఫ్ వేలో ప్రిపేర్ అయితుంటారన్నట్టు. సో, అట్లా ప్రిపేర్ అయితే ఏందంటే స్టార్టింగ్‌లో మనం డీమోటివేట్ అయితాం కాబట్టి సింపుల్ వేలో ఆలోచించండి ఫస్ట్. మీరేం చేయండి ఇంగ్లీష్ నేను చెప్పినా కదా! సో, వొకాబులరీకి ఫస్ట్ ప్రీవియస్ బిట్స్ కంప్లీట్ చేసుకోండి. గ్రామర్‌కి గ్రామర్ అంటే ఖచ్చితంగా గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి. అది ప్రీవియస్ బిట్స్ మీద డిపెండ్ కాదు కాబట్టి, సో, గ్రామర్ రూల్స్ కోసం మాత్రం 'నీతూ సింగ్' పార్ట్ 1, పార్ట్ 2 ఉంటది. సో, డైలీ ఒక 2, 3 అవర్స్ చదవండి. ఓకే. సో, ఇట్లా కాంప్రిహెన్షన్‌కి న్యూస్ పేపర్. సో, ఎప్పటిదప్పుడు న్యూస్ పేపర్ మనం మాక్సిమం మార్నింగ్ చదువుతారు. కొంతమంది ఈవినింగ్ చదువుతారు. సో, మీ టైమింగ్ మీ ఇష్టం. సో, న్యూస్ పేపర్‌లో ఏందంటే మీరు నేర్చుకున్న గ్రామర్, వొకాబులరీ ఎలా అప్లై అవుతుందనేది చూసుకోవాలి. రూట్ వర్డ్స్ ఓకే. సో, న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనం నేర్చుకున్న గ్రామర్, వొకాబులరీ ఉంటది కదా! సో, అదెలా అప్లై అయితదో చూడాలన్నట్టు. చూడండిప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాం మనం. ఓకే. సో, ఈ న్యూస్ పేపర్‌లో ఏందంటే వొకాబులరీ మీరు రూట్ వర్డ్స్ నేర్చుకున్నారు. ఓకే. సో, ఆ రూట్ వర్డ్స్ అనేవి ఎక్కడెక్కడ ఎలా యూజ్ అవుతున్నాయి? వాటికి ప్రిఫిక్స్, సఫిక్స్‌లని ఉంటాయి. సో, ఎక్కడ ప్రిఫిక్స్‌గా ఉంది? ఎక్కడ సఫిక్స్‌గా ఉంది? కొన్నిట్లలో మిడిల్‌లో ఉంటాయన్నట్టు. ఓకే. సో, అవన్నీ చూసుకోవాలి మీరు వొకాబులరీ నేర్చుకునేటప్పుడు రూట్ వర్డ్స్ ఎలా అప్లై అయితున్నాయి అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. సో, రూట్ వర్డ్స్‌తో పాటు ఆ వర్డ్స్‌ని అంటే
కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్‌లో యూజ్ చేసేయి. ఇప్పుడు సీజర్స్ అని, ప్యాంట్స్ అని అట్లా డబల్ అంటే కొన్ని ప్లూరలే యూజ్ చేస్తాం. కొన్ని సింగులరే యూజ్ చేస్తాం. అలాంటివి వచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేస్తుర్రు అంటే ప్రతీది అబ్జర్వ్ చేయాలంట. మనం నేర్చుకున్న గ్రామర్ రూల్స్ ఉంటాయి కదా! సో, ఈ గ్రామర్ రూల్స్‌ని మనం న్యూస్ పేపర్‌లో అబ్జర్వ్ చేయాలి. వాళ్ళెట్లా వాడుతున్నారు? ఒకవేళ వాళ్ళు వాడింది రైటా? రాంగా? మన రూల్స్ ప్రకారం చూసుకోండి. ఓకే. సో, ఒకవేళ డౌట్ ఉంటే మీకు తెలిసిన మేబీ మీరు కోచింగ్ ఎటన్నా ఎళ్తారు కదా! సో, కోచింగ్ గాని, ప్రిపరేషన్ గాని సో, వాళ్ళని అడగండి డౌట్. ఓకే. సో, అది అక్కడ న్యూస్ పేపర్‌లో ఎందుకు అట్లా యూజ్ చేసిర్రు? లేకపోతే మీరే అనాలిసిస్ చేసుకోండి. ఒక 2, 3 బుక్స్ పక్కన పెట్టుకొని. ఓకే. సో, ఇట్లా అన్నట్టు. గ్రామర్ అని చెప్పినా కదా! నీతూ సింగ్ మేడంది గాని నెక్స్ట్ మనకి అరిహంత్ పబ్లికేషన్స్ గాని ఉంటది. సో, చదువుకోండి గ్రామర్ రూల్స్ వరకు. ఇంక ఇంకేముంటది కాంప్రిహెన్షన్ గదా! సో, కాంప్రిహెన్షన్ మీకు చదవడం వచ్చిందంటే మాక్సిమం కాంప్రిహెన్షన్ మీకొచ్చేస్తది. ఈ కాంప్రిహెన్షన్స్‌లో మనకు క్లోజ్ టెస్ట్ ఉంటాయి గదా! సో, క్లోజ్ టెస్ట్‌కి మనకు గ్రామర్ రూల్స్ అవసరం ఉంటాయి. సో, నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ప్యాసేజెస్ ఉంటాయి. ఓకే. సో, ప్యాసేజెస్‌కి ఏం అవసరం లేదు. మీరు ఎంత స్పీడ్‌గా చదవగలిగితే అంత స్పీడ్‌గా చేయొచ్చు. ఈ ప్యాసేజెస్ గూడా ఏందంటే మనకు త్రూ ఆప్షన్స్ చేయాలన్నట్టు. ఓకే. సో, ఆప్షన్స్‌ని యూజ్ చేసి అంటే ముందు ఆప్షన్స్ చదవాలి. ప్యాసేజెస్ చేసేటప్పుడు ముందు ఆప్షన్స్ చదవాలి. ఆప్షన్స్ అన్నీ చదివిన తర్వాత అంటే మనకు ఒక క్వెషన్ ఇస్తాడు గదా! క్వెషన్ ఇచ్చి క్వెషన్‌కి 4 ఆప్షన్స్ ఇస్తాడు గదా! క్వెషన్ ప్లస్ 4 ఆప్షన్స్ చదవాలి. అట్లా ఎన్ని క్వెషన్స్ మనకు ఒక 5 క్వెషన్స్ ఇచ్చిండనుకోండి. ముందు ఆ 5 క్వెషన్స్ చదవాలి. కాంప్రిహెన్షన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు. ఆ 5 క్వెషన్స్ చదివిన తర్వాత, ఆ క్వెషన్స్‌లో ఉన్న మ్యాటర్‌కి సంబంధించి అంటే ఆ క్వెషన్‌లో ఏం అడుగుతుండో ఆప్షన్స్‌లో ఏమున్నాయి. ఓకే. సో, అవి మనం ప్యాసేజ్ చదివేటప్పుడు మనకు డైరెక్ట్ తెలిసిపోతదన్నట్టు ఇప్పుడు. ఓకే. సో, ప్యాసేజ్ చదివేటప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదని తెలుస్తది గదా! సో, అట్లా మనం ఇంపార్టెంట్‌దే చదువుతాం అప్పుడు ప్యాసేజ్. అప్పుడు 5 ఆన్సర్ చేయొచ్చు. మాక్సిమం 5కి 5 రైట్ అయ్యే ఛాన్స్ ఉంటది. కొన్ని కేస్‌లో 4 రైట్ అయితాయి. అంతేగాని బెస్ట్ స్ట్రాటజీ అన్నట్టు అది. ప్యాసేజెస్‌ని రాయడానికి అది అటెంప్ట్ చేయనీకి. ప్యాసేజెస్ అటెంప్ట్ చేయనీకి. క్లోజ్ టెస్ట్ గూడా అంతే. సో, ముందు మొత్తం ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. ఆప్షన్స్ అంటే మనకిక్కడ బ్లాంక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టమే. మ్యాచ్ చేసుకుంటూ ఎళ్ళాలన్నట్టు. అంటే సో, ప్రతి ఆప్షన్‌తోని బ్లాంక్‌ని మ్యాచ్ చేసుకుంటెళ్తే సో, మనం న్యూస్ పేపరు, గ్రామర్ రూల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా తెలిస్తే ఆటోమేటిక్‌గా క్లోజ్ టెస్ట్ గూడా వస్తది. సో, కొంచెం కష్టమే క్లోజ్ టెస్ట్. కొంచెం చదివితే తెలిసిపోద్దన్నట్టు అంతే. సో, ఈ క్లోజ్ టెస్ట్‌కి పర్టిక్యులర్‌గా రూల్స్ అనేవేముండవు. మన రీడింగ్ కేపబిలిటీని బట్టి క్లోజ్ టెస్ట్ చేయగలుగుతాం. ఓకే. సో, అదే అన్నట్టు. మాక్సిమం ఇట్లా ప్రిపేర్ అయితే ఇంగ్లీష్‌లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఓకే. సో, నార్త్ ఇండియాలో అయితే మాక్సిమం టైర్ 2లో ఆళ్ళు 180 ప్లస్ ఉంటాయి వాళ్ళ స్కోర్సు. మన దగ్గర కొంచెం తక్కువనే ఉంటాయి. కొంచెం బాగా కష్టపడితే చేయొచ్చు మనం గూడా. దేంట్లో ఇది టైర్ 2 నేను చెప్పేదేంటంటే సీజీఎల్ టైర్ 2కి. ఓకే. 180 ప్లస్ ఉండేది. సో, సీహెచ్ఎస్ఎల్ అంటే నార్మల్‌గా మనకి ఒక 40 ఓకే. సో, ఒక 40 వరకు 35-40 స్కోర్ చేయగలిగితే మనకు గుడ్ స్కోర్ అన్నట్టే. సీహెచ్ఎస్ఎల్ వాళ్ళకి టైర్ 1లో. ఓకే. సో, మీరు ఈ విధంగా ఫాలో అయితే మాక్సిమం మీరు స్కోర్ చేయొచ్చు. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. సో, అందుకోసం ఏం చేయాలంటే మనం ఇంగ్లీష్ చేయలేం కాబట్టి మ్యాథ్స్‌ని స్కోరింగ్ సబ్జెక్ట్‌గా పెట్టుకోవాలి. ఓకే. సో, వీలున్నంత వరకు మ్యాథ్స్, రీజనింగ్‌లో బిట్ మిస్ కావద్దు మనకి. ఎందుకు అంటే ఇందుకోసం మనం ఇంగ్లీష్‌లో చేయలేం కాబట్టి మ్యాథ్స్, రీజనింగ్ కొంచెం లిమిటెడ్ అంటే నేర్చుకుంటే వస్తది కదా! సో, ఇంగ్లీష్ కొంతమందికి రాదు నేర్చుకున్నా గూడా. సో, అందుకోసం మ్యాథ్స్, రీజనింగ్‌లో ఎక్కువ స్కోర్ చేయండి. సో, ఇంగ్లీష్‌లో 35-40 చేయడానికి ట్రై చేయండి. మ్యాథ్స్, రీజనింగ్‌లో ఆల్మోస్ట్ 47, 48 అట్లా వచ్చేటట్టు చేసుకొని ఇంగ్లీష్‌లో చేసుకొని నెక్స్ట్ జీఎస్ గూడా. సో, జీఎస్ గూడా ఆల్మోస్ట్ 35-40 వచ్చేటట్టు ప్రిపేర్ అయ్యారనుకోండి మాక్సిమం మీ చేతిలో ఉన్నట్టే జాబ్. ఓకే. సో, ఎక్కువగా కంగారు పడకండి, కన్‌ఫ్యూజ్ గాకండి. సింపుల్ వే నేను జెప్పినా గదా! సో, దీన్నే ఇంకా మీరు వీలుంటే ఇంకా సింపుల్‌గా చూసి చేయడానికి ట్రై జేయండి. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.